అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపుడై వేదాల్ని అపహరించిన సోమకాసురుణ్ణి వధించి ఆ వేదాలు బ్రహ్మకు అప్పగించిన శుభదినం ఉగాది. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణయించిన శుభముహూర్తం ఉగాది. కలియుగం మొదలైన పర్వదినం ఉగాది. ఈ ఉగాదిని దేశమంతా వివిధ పేర్లతో జరుపుకుంటారు పండుగగా. తమిళులు పుత్తాండుగా, మలయాళీలు విషు అనే పేరుతోటి, మరాఠీలు గుడి పడవగా ఉగాది జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఒక మాట అంటారు, తిల్ గుడ్ ఖావ్ అనే గుడ్ గుడ్ బోలో అని. అంటే నువ్వులు బెల్లం తీపి తిని తీయగా మాట్లాడు అని. తెలుగులో కూడా అంటారు, నువ్వులు తిని 100 ఏళ్ళు బతుకు, తీపి తిని తీయగా మాట్లాడు అని. మహారాష్ట్రలో ఈరోజు ఇంటి పైన విజయధ్వజం జెండాని ఎగరవేయడం ఆనవాయితీగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఉగాది నాడు ఇంటిపైన విజయధ్వజం జెండాని ఎగరవేస్తుంటారు. సిక్కులు బైసాఖీగా వైశాఖ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. బెంగాలీలు పోయిలా వైశాఖ్ పేరుతో వేడుక చేసుకుంటారు. తిరుమలలో ఆనంద నిలయంలో ఉగాది పండుగ జరగటం ఆనవాయితీ. శ్రీవారి కోవెలలో జరిగే ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారు. ఏడుకొండలపై శ్రీనివాసుడికి ఉగాది నుంచి ఉత్సవాలు, ఊరేగింపులు ప్రారంభమై మళ్ళీ ఉగాది నాటికి పూర్తవుతాయి. అలాగే ఉగాదికి శ్రీశైలం సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి చేతిలోకి తీసుకుని స్వామివారి పాదాల వద్ద భక్తితో చదివి వినిపిస్తారు. ప్రత్యేకంగా శ్రీనివాసుడి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాలు వివరిస్తారు. అలాగే శ్రీదేవి భూదేవీలకు చెందిన నక్షత్రాలైన ఉత్తర ఫల్గుణి, రేవతి ఫలితాలను వినిపిస్తారు. పూజాధికాలు పూర్తయ్యాక అక్కడున్న భక్తుల నుంచి రూపాయి చొప్పున సేకరిస్తారు. అందరి పక్షాన తిరుమలేశుడికి రూపాయి హారతి ఇస్తారు. ఈరోజు వెంకన్న స్వామికి విశేషమైన పిండి వంటలు నివేదిస్తారు. సాయంత్రం తిరుమల పురవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ దివ్య దర్శనాన్ని స్వామివారు తమ కొత్త సంవత్సర ఆశీస్సులను అందించినట్టు భావిస్తారు భక్తులు. ఉగాది నాటి సాయంకాలం ప్రారంభమైన ఈ ఉత్సవం 40 రోజులు కొనసాగుతుంది. దీన్ని నిత్యోత్సవం అంటారు. కర్ణాటక భక్తులు విశేషంగా తరలి వస్తారు. భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా భావించి కాళ్లకు కర్రలు కొట్టుకుని కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వస్తారు కర్ణాటక నుంచి భక్తులు.